నాయకులు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ, నసరుల్లాబాద్, బీర్కూరు మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి 2,000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక అందిస్తే ఇప్పుడు 4,000 రూపాయలకు ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాన్సువాడలో ఎక్కడ నుంచో వచ్చిన నాయకులు పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు పోచారం. ఇబ్బంది పెట్టి పోతే మాకు ఇబ్బంది చేత కాదు పెట్టడం, మేము పెట్టలే. కానీ ఈరోజు మా పార్టీలు కలిస్తేనే నీ టిప్పర్ మొరం నడుస్తుంది. మొరం తిప్పలు ఆపేసేది మన కార్యకర్తలు, క్రషలు ఆపేసేది మన కార్యకర్తలు, డాక్టర్లు ఆపేసి మన కార్యకర్తలు. మేము ఎంతవరకు సహించాలో సహిస్తాం. ఒకవేళ ఇంకా మీ బుద్ధి మారకపోతే తిరుగుబాటు చేసి విప్లవాన్ని తీసుకొస్తా అని చెప్పేసి కూడా మనం చేస్తాం. సందర్భంగా మనం ఉన్నప్పుడు ఇసుకకు ఎవరు బట్టి వాళ్ళు తెచ్చుకోమన్నాం. అప్పుడు 2,000 2,200 ట్రాక్టర్ వచ్చేది. ఇవాళ ఇసుకకు 4,000 అయిపోయింది ట్రాక్టర్. మరి మేము ఉన్నప్పటికీ ఇప్పుడు డబల్ ఎందుకు అయింది? మీరు దోస్త తింటున్నారు ఇల్లు కట్టుకునే వారికి, పని చేసుకునే వారికి. ఇప్పటికైనా మా పార్టీలో జాయిన్ అయితే ఇస్తాం, లేకుంటే ఇవ్వమన్నారు. ఇది బాన్సువాడ గడ్డ, పోచారం అడ్డ. దాదాపు 50 కోట్ల రూపాయల పనులు కానీ క్యాన్సిల్ చేయించాడు. శాంక్షన్ అయిన పనులు, టెండర్ అయిన పనులు క్యాన్సిల్ చేయించాడు. ఊళ్ళలో పోయి నీకు కమ్యూనిటీ ఇచ్చినాం టెండర్ వేసుకోమంటే టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేసింది. ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి పనిస్తే నేను కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను, వారిని కాపాడుతానని చెప్పేసి సందర్భం తెలియపరుస్తా ఉన్నాం. ఎప్పుడు మీ రోజులు ఉన్నాయి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అయితే గ్యారెంటీగా. ఎవరెప్పుడు పోతారో, ఎవరెప్పుడు మారుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో